మీరు పాలేకర్ పుస్తకాలు చదివారా అన్నాడు. చదవలేదండి, ఫస్ట్ బుక్స్ చదివిపోయారండి. బుక్స్ చదవండి, మీరు ఎవరు హెల్ప్ లేకుండా మీరు వ్యవసాయం చేయగలుగుతారండి. ఒకటే బుక్ అండి, ప్రకృతి వ్యవసాయం చేయడం ఎలా అనే బుక్ ఉంది. ఫస్ట్ 40 పేజీలు చదివితే చాలు, ఎవరు హెల్ప్ లేకుండా వ్యవసాయం చేయాలి. పాలేకర్ గారు ఎంత ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చారంటే వ్యవసాయంలో, భూమి అన్నపూర్ణేశ్వరి అంటాడండి. ఒక మొక్క ఆహారం తయారు చేసుకోవడానికి 98 నుంచి 98.5% గాలి, నీరు, సూర్యరశ్మి నుంచి తయారు చేసుకుంటుంది. 1.5 నుంచి 2% నేల నుంచి తీసుకుంటుంది. ఇక్కడ మనిషి చేసేది ఏముందండి? ఇక్కడ వ్యవసాయం కంటే ఈజీ పని ఇంకొకటి లేదు. ఓన్లీ శ్రమ ఒక్కటే మనం చేయాలి. మన మేధస్సు ఉపయోగించి మోనోక్రాప్కి వెళ్ళడము, మనిషి మేధస్సుతో తయారు చేసిన విత్తనాలను పెట్టి వ్యవసాయం చేసే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఇబ్బందులు వస్తాయండి. మన పూర్వీకులు అందరూ కూడా వాళ్ళకు అక్కడ అందుబాటులో ఉన్న విత్తనాలు వాడి వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు ఎలాంటి పంట నష్టాలు కానీ జరగలేదు. రైతు పరిగెత్తేవాడు కాదు, ఆ పంట ఖరాబ్ అయింది, హింసమకారు కావాలనే అవసరం రాలేదు. విత్తనం మంచిదైనప్పుడు. ఎప్పుడైతే విత్తనం మారిందో, అధిక దిగుబడి లక్ష్యంగా విత్తనం అమ్మారో రైతుకి, ఇక్కడ నుంచి రైతు పరిగెత్తడం స్టార్ట్ చేశారు.